హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. కింగ్స్టన్ తమిళ యాక్టర్ జీవి ప్రకాష్ కుమార్, హీరోయిన్ దివ్య భారతి, వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ కింగ్స్టన్. ఈ నెల మార్చి 7న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది తెలుగు తమిళ్లో. జస్ట్ ఒక 3 days బ్యాక్ ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది మామ తెలుగు తమిళ్లో ఒరిజినల్ ఆడియోలో. మీకు 4K వర్షన్ కావాలంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1st వీక్లో ఈ సినిమా G5 ఓటీటీలో 4K వర్షన్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఫైనల్గా డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది G5 ఓటీటీ తీసుకుందామా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టీపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఏప్రిల్ 1st వీక్లో. సో ప్రజెంట్ ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది, తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్ ఉంది, అది మ్యాటర్. మరి ఇక ఈ సినిమా మూవీ ప్లాట్ విషయానికి వస్తే మామ, ఒక సముద్రం ఒడ్డున ఒక గ్రామం ఉంటుంది మామ. వాళ్ళు చేపలు పట్టి ఒక వృత్తి, వాళ్ళ జీవన విధానం అదే. కానీ ఆ గ్రామానికి ఒక శాపం తగులుతుంది ఒక మనిషి వల్ల. ఎవరైతే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తున్నారో వాళ్ళు చచ్చిపోతున్నారు, తిరిగి రావట్లా. ఒకవేళ చేపలు పట్టడానికి వెళితే చచ్చిపోతున్నారు, ఒడ్డుకు వచ్చి చేరిపోతున్నారు, కానీ చచ్చిపోతున్నారు. ఒక మనిషి వల్ల దాదాపు 82 సంవత్సరాల పాటు ఒక గ్రామానికి శాపం తగిలింది మామ. చేపలు పట్టడానికి వెళ్తే చచ్చిపోతున్నారు. మరి ఆ మనిషి ఎవరు, ఆ శాపం ఏంటి, అసలు సముద్రం ఏం జరుగుతుంది, అది తెలియాలంటే కింగ్స్టన్ సినిమా మీరు చూడాలి మామ. ఇది మూవీ ప్లాట్ షార్ట్కట్లు చెప్పాలంటే. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, అసలు సినిమా చూడొచ్చా లేకపోతే స్కిప్ చేయొచ్చా, ఈ రివ్యూ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక సినిమాలో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ మామ ఒక స్టాండర్డ్స్లో ఉంది, నెక్స్ట్ లెవెల్ అంతే. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ సముద్రం మధ్యలో బోట్ ఉంటుంది మామ, ఒక బోటు. అక్కడ ఆ బోటు చుట్టూ కొన్ని లక్షల స్కెల్టన్లు, అంటే మనిషి అస్థి పంజరాలు మొత్తం ఉంటాయన్నమాట. సో వాటిని చూపించిన విధానం కానీ, ఒక పక్క వర్షం, ఆ బోటు, ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్స్ అనమాట. మీరు థియేటర్ చూస్తే సూపర్గా థ్రిల్ ఫీల్ అవుతారు. తర్వాత ఆ జాంబీస్కి మేకప్ వేసిన విధానం కానీ, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే 2 ట్విస్టులు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ జాంబీస్ ఎంటర్ అయినప్పుడు అవి చేసే శబ్దాలు కానీ సూపర్గా డిజైన్ చేశాడు యాక్టర్ జీవి ప్రకాష్ కుమార్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అతనే మావా, హీరో కూడా అతనే. సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. డైరెక్షన్ టేకింగ్ కూడా బాగుంది మామ. ఇక సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే అది ఫస్ట్ హాఫ్ మామ. ఎందుకంటే రిపీటెడ్ సీన్స్ రావడం, అసలు నార్మల్గా ఏదో ఒక ఫ్లాట్గా పోతూ ఉంటుంది. ఏందిరా, ఏం చూపిస్తున్నారా, ఏం చెప్తున్నారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది ఫస్ట్ హాఫే మామ. సో ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చా అంటే చూడొచ్చు మామ. 1 time ఓవర్త్ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ అయితే మీరు బాగా థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ 2 ట్విస్టులు ఉంటాయి. తర్వాత ఆ సముద్రంలో వచ్చే విజువల్స్ కానీ హైలైట్గా ఉంటాయి. అండ్ మొత్తానికి ఓవర్త్ మూవీ. సో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1st వీక్లో ఈ సినిమాను 4K వర్షన్లో తెలుగులో చూసేని. ప్రజెంట్ అయితే హెచ్డి వర్షన్ అయితే ఉంది మనకు తెలుగులో అండ్ ఒరిజినల్ ఆడియోలో. అండ్ ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3 మామ, అది మ్యాటర్. ఓకే, సో ఇంతవరకు మీ సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామో. బాయ్.